సో గైస్ మొత్తానికి ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD ఇవాళ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడే బెనిఫిట్ షో చూసి రావడం జరిగింది. ఎర్లీ షోస్ కి 3D లేదని చెప్పి ముందన్నారు, కానీ సడన్ గా అడిగిన తర్వాత 3D ఉందని తెలిసింది. సో మీరు ఒకవేళ 3D కి వెళ్ళాలనుకుంటే మాత్రం మాక్సిమం 3D ఆప్షన్ వేస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. నేను చూసిన థియేటర్ మంచిదే, అండ్ అదే థియేటర్ లో బ్రహ్మాస్త్ర 3D ఎఫెక్ట్స్ అండ్ చాలా వరకు ప్రీవియస్ గా అవతార్ 2 కూడా అక్కడే చూసాను, చాలా బాగుంది. బట్ ఈ 3D ఎందుకో వర్క్ అవ్వనట్టు అనిపించింది. ఎర్లీగా వచ్చిన ప్రింట్ వల్లనో లేదంటే ఆ స్పెట్స్ ప్రాబ్లమో తెలియదు, కానీ మధ్య మధ్యలో జనాలు తలుపులు తీస్తున్నప్పుడు ఇంకాస్త అనోయంగా లైట్ పడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ బాగాలేదు. 2D అయితే విజువల్స్ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇక ఫిలిం విషయానికి వస్తే స్టార్టింగ్ నుండి ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే మాత్రం బాగుంది. నాకైతే పర్సనల్లీ ఆ వరల్డ్ బిల్డింగ్ దానిలోకి తీసుకువెళ్ళడానికి మనల్ని అంటే ప్రయత్నించారు ఆ స్టోరీ టెల్లింగ్ లో. ఆ అటెంప్ట్ అయితే మాత్రం కొన్ని పోర్షన్స్ బాగున్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం రెగ్యులర్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఓపికతో చూడాలన్నమాట. వాళ్ళకి ఎక్కడానికి కొద్దిగా అర్థం కావడానికే కాదు, ఎమోషనల్ ఫ్యాక్టర్ మిస్ అవుతూ అండ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అనేది మరీ రాజమౌళి రేంజ్ స్టోరీ టెల్లింగ్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో అయితే బాగోవు. ఆ కామెడీ కూడా కొద్దిగా ఏదో టైం పాస్ కి పెట్టినట్టు ఉన్నప్పటికీ కూడా అవసరం లేదు ఈ జాన్రాకి అనే ఫీల్ వస్తుంది అనమాట. రిషపాటాని పాత్ర గానీ ఆ సీన్స్ అన్ని కూడా అవసరం లేదు, డ్యూరేషన్ ని పెంచడానికి తప్పించి పెద్దగా యూజ్ లేనట్టు అనిపిస్తాయి. కొరియోగ్రఫీ అలా ఉంది యాక్షన్ సీన్స్ లో, కామెడీ గానీ, అండ్ ముఖ్యంగా ఆ గాడ్ రిఫరెన్సెస్, ఆ మహాభారతం రిఫరెన్సెస్ తోటి సినిమా అలా ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లో మెయిన్ ఆ ఒక్క ఫ్యాక్టర్ అనేది బాగా వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్ వర్క్ డీసెంట్ గా అలా వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్, అశ్వత్థామ వర్సెస్ భైరవ మొత్తం ఎంటైర్ ఫిల్మ్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఈవెన్ క్లైమాక్స్ కన్నా చాలా మందికి నచ్చచ్చు. బచ్చన్ సాబ్ ని ఇలాంటి పాత్రకి కాస్టింగ్ తీసుకోవడం చాలా చాలా ప్లస్ పాయింట్ గైస్. చాలా బాగా వర్క్ అయ్యారు. సినిమాలో ఆ క్యారెక్టర్ అయితే మాత్రం మనల్ని బాగా స్టార్టింగ్ నుండి కూడా ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ వచ్చినప్పుడల్లా స్క్రీన్ మీద ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అండ్ క్యామియోస్ కూడా ఫన్నీగా అలా వర్క్ అవుతూ వెళ్ళే, ఒక క్యామియో అవసరం లేదన్నట్టు వెళ్ళిపోతుంది తప్పించి రిమైనింగ్ క్యామియోస్ ఫన్నీగా వర్క్ అయ్యాయి. బట్ అవి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్ని క్యామియోస్ కి ఇవ్వలేదు. మరి హాలీవుడ్ ఫిల్మ్స్ తో అంటే లైక్ స్టార్ వార్స్ గానీ వాటితో కంపారిజన్ ఎగ్జాక్ట్ గా చేయకూడదు, కానీ మీకైతే ఇండియన్ సినిమాలో ఖచ్చితంగా ఒక పెద్ద స్కేల్ హాలీవుడ్ వైబ్స్ ఖచ్చితంగా ఇస్తాయి. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ స్టఫ్. ట్రైలర్ లో చూస్తే స్టోరీ ప్రిడిక్టబుల్ ఫీలింగ్ వస్తుంది. ఫిలిం లాంగ్ డ్యూరేషన్ ఉన్నప్పటికీ స్టోరీ ప్రిడిక్టబుల్ గా వెళ్తున్నప్పటికీ ఆ గాడ్ రిఫరెన్సెస్, ఆ మహాభారతం రిఫరెన్సెస్, కొన్ని యాక్షన్ పోర్షన్స్ సినిమాని కంప్లీట్ గా క్యారీ చేస్తాయి అనమాట. స్టోరీ టెలింగ్ లో ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ మిస్ అయింది, అండ్ కొన్ని అన్నెసరీ సీన్స్ ఫస్ట్ హాఫ్ వదిలేస్తే ఓవరాల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా అంతవరకు క్యారెక్టర్ అనేది ఎక్కుతుందో ఎక్కలేదో కానీ క్లైమాక్స్ కి గూస్ బంప్ స్టఫ్ గ్యారంటీ. అంటే అంతవరకు సైడ్ చేస్తున్నారు ఏంటి క్యారెక్టర్ ని అనే ఫీలింగ్ వస్తుంది డ్యూరేషన్ లో అంతా కూడా. బట్ క్లైమాక్స్ కి సాటిస్ఫై చేస్తారు. అండ్ అప్కమింగ్ సీక్వెల్స్ ని, వరల్డ్ బిల్డింగ్ ని, ఆ యూనివర్స్ ని సెట్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ గానీ, ఆ కాంప్లెక్సిటీ గానీ అవంతా కూడా డిజైనింగ్ బాగుంది గైస్. అదంతా కూడా క్లైమాక్స్ లోని కూడా చాలా వరకు కొన్ని డౌట్స్ మిగిలిపోతాయి అనమాట. కొన్ని పోర్షన్స్ చూపించినట్టు కనిపించినట్టు సెకండ్ పార్ట్ గురించి ఉంచుకున్నారు. కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ముఖ్యంగా మాస్ బెల్ట్స్ లో ప్రభాస్ ని ఇంప్రెస్ అయ్యే ఆడియన్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సలార్ టైప్ నచ్చే ఆడియన్స్ కూడా కొద్దిగా పేషెన్స్ తోటి చూడాలన్నమాట. కంప్లీట్ గా మాస్ యాంగిల్ ని, కంప్లీట్ కమర్షియల్ మసాలా స్టఫ్ ని ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ తో కొంతవరకు పేషెన్స్ తో చూడగలిగితే ఖచ్చితంగా ఈ గాడ్ రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఇంప్రెస్ చేస్తాయి. ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్ కుదురుంటే ఈ ప్రాబ్లం కూడా ఉండేది కాదు. సో ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలంటే ముందు నుండి అనుకుంటున్నట్టు ఆ మహాభారతం రిఫరెన్సెస్, కల్కి పురాణాన్ని కొద్దిగా మెర్చడం అనేది సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అదే అనమాట. అవి లేకుండా నార్మల్ సైఫై ఒక డిస్టోపియన్ వరల్డ్ ని హ్యాండిల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ తో పాటు ఫిల్మ్ లవర్స్ కూడా ఆ టికెట్ రేట్స్ కి సాటిస్ఫై అయి ఉండే వాళ్ళు కాదేమో. బట్ ఈ పోర్షన్స్ అనేవి వర్క్ అవడం ఇంప్రెస్ చేస్తుంది, ఆ ఎలిమెంట్స్ అనేవి. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కొద్దిగా పేషెన్స్ తోటి కొన్ని మిస్టేక్స్ ని వదిలేసి అర్థం చేసుకోవడానికి, చూడడానికి ట్రై చేయొచ్చు. మరి వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తున్నా చెప్పలేను, కానీ మిస్ అవ్వకండి అని చెప్పగలను. సో ఓవరాల్ గా ఫిలిం కి నేను రేటింగ్ అయితే ఇవ్వలేను, కానీ ఇది నా ఎక్స్పీరియన్స్. మీకైతే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ 2D లో చూడడానికి ఒకసారి ట్రై చేస్తాను, ఎందుకంటే 3D లో ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ ని దెబ్బతీసింది. కాబట్టి 2D లో విజువల్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి ట్రై చేస్తాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.